అందరికీ నమస్కారం. శంకరాభరణ వర్ణం సామి నిన్నే సాహిత్యం వీణ మీద ఎలా వాయించాలో చూద్దాం. 29వ నెంబర్ ధీర శంకరాభరణ రాగజన్యం ఆది తాళం. ముందుగా ఆరోహణ అవరోహణ సంపూర్ణ రాగం ఇది, అంటే అన్ని స్వరాలు ఉంటాయి. సా ఓపెన్ స్ట్రింగ్, రీ 2, గా 3, మా 1, పా, దా 2, నీ 3, సా. అవరోహణ సేమ్. ఈ వర్ణం నొటేషన్ వీడియో లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. ముందుగా పల్లవి సాహిత్యం ఎలా వాయించాలో చూద్దాం. స్వరం అనుకుంటూ మన సాహిత్యం వాయిస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ముందు స్వరము సా, ఇది సాహిత్యం, సా మీ, నీ నుంచి పాకొచ్చినప్పుడే నీ దగ్గర మీటాలి, మీ సామి. మీ దీర్ఘం పా వరకు వస్తుంది, ఇక్కడ మనకి మా పా వరకు వస్తుంది. సో ఎలా అంటే సా మీ గా మా నీ. గా మా స్వరం వాయించేటప్పుడు 2 వాయిస్తాము, కానీ సాహిత్యం వచ్చేటప్పటికి గా ఒకటే మీటాలి, మీ మీటక్కర్లేదు. పాదని పాదని నే, పా దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ పా వరకు వస్తుంది, నే. దని సరి సని ద పా కో, దని రే సా సా ద పా మా చాల పా పా మా గరి మారు సరి గ సా లో ని పద ని సా కో, పా మా గరి గ మా నా ది పద ని రా. ఇది పల్లవి. అనుపల్లవి సాహిత్యం ఎలా వాయించాలో చూద్దాం ఇప్పుడు. సా దా దా ప మా దా ప మా తా మా గ ప గ మరి సా గ మ ప దా దా ప సే మా పద ని స ని స. సా దగ్గరికి వచ్చేటప్పటికి కో వస్తుంది అక్కడ, అంటే కో సా రి గ మా గ రి సా
మపదానికి యా యా కో రే గా కో గా వరకు కో రే గా కో. ఆ కో ఎక్కడైతే ఉందో అది గా వరకు వెళ్ళిన తర్వాత రే గా మా గ రే స స రే స ని హై నోటేషన్. మా గ రే స ద ద యా. సా దగ్గరికి వచ్చేటప్పటికి యా దయా యా ఆ స రే స ని ఆ జో ద ప ద ని ద యా ఆ జో ద ప ద ని జోడా స రే స ఆ రా సా స ద ప రా పా మ గ రి జ గో మ గ మ పా లా. ఇది అనుపల్లవి సాహిత్యం. అప్పుడు ముక్తాయి స్వరం. స్వరం అప్పుడు ఎలా వాయించామో అలాగే ఇక్కడ కూడా ముక్తాయి స్వరం వాయిస్తాం. తర్వాత చరణం. స్వరం పాదని సని ద ప మ గ రి గ మ ప మ ద ప సా ని ద ప మ గ మ రి గ మ. దాని సాహిత్యం నీరజ అక్షి నీ పై పాదని స ని స ని ద ర ప మ గ రి జ గ మ. అక్కడ వరకు జ సో ఇది చరణం సాహిత్యం. దీని తర్వాత చరణ స్వరాలు వస్తాయి. ప్రతి చరణ స్వరం అయిన తర్వాత కూడా ఈ చరణం సాహిత్యం ఏదైతే ఉందో అది వాయిస్తాం. ఒక వీడియోలో ఇంకొక వర్ణంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.